రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో తొక్కి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఉప ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో వక్ర మార్గాన అక్రమ మార్గాన ఏదో ఒక విధంగా గెలవాలనే తలంపుతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఎప్పటికప్పుడు వ్యవస్థల్లో కీలకమైనటువంటి వ్యవస్థలుగా ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ గాని న్యాయస్థానాలను గాని ఆశ్రయించినటువంటి పరిస్థితులు కూడా ఒక్కసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నిన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అనేక చోట్ల అక్రమ మార్గాన్ని గెలిచారు. తిరువురుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ. ఎందుకంటే అక్కడ ఖాళీ అయిన పరిస్థితిలో కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పందంలో భాగంగా మా చైర్పర్సన్ రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 20 స్థానాల్లో 17 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేవలం 3 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం కూటమి గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఏదో ఒక విధంగా ఎన్నికలను అడ్డుకోవాలనే ఆలోచనతో నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యాలయం ముందు చేసినటువంటి రగడ, పోలీసులను అడ్డం పెట్టుకుని పోలీసుల చేతే మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ను తీసుకున్నటువంటి విధానం రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నిన్ననే కలిసాం. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ గారంటే వ్యవస్థ అంటే అమితమైనటువంటి గౌరవం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్పడంతో పాటుగా తిరువురు సంబంధించినటువంటి ఎన్నికల తీరును కూడా వారికి వివరించిన దాని మీద వారు కూడా డీజీపీకి ఉత్తరం రాసినటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. కానీ మేము ఊహించాం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్పినప్పుడు తప్పనిసరిగా పోలీసు డిపార్ట్మెంట్ ఆ ఆదేశాలని తప్పనిసరిగా శిరసావహిస్తూనే భావంతో మేముంటే ఎక్కడా కూడా వాటిని అమలు చేసే పరిస్థితులు లేనటువంటి పరిస్థితులున్నాయి. తప్పని పరిస్థితులు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదేశాలని పాటించలా. మేము అందుకనే న్యాయస్థానాలు తలుపు తట్టాం, హౌస్ మోషన్ వేశాం. హౌస్ మోషన్ లో కూడా ఈ రోజు గౌరవ న్యాయస్థానం చాలా స్పష్టంగా సూటిగా జీపీని ప్రశ్నించింది. ఇంత స్పష్టమైనటువంటి ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే అంశం పైన ఆయన కూడా ప్రశ్నిస్తే లేదు అరగంటలో అన్ని విషయాలు కూడా కోర్టుకు చెప్తున్నాం అనే మాట కోర్టులో చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము అలా ఒకటే చెప్పదలుచుకున్నాం. తిరువూరు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచినా ఏదో రాజకీయాలు తారుమవుతాయనో భావంతో మేము లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఆకాశాన్ని అందుకుందనో ఓడిపోతే పాతాళాన్ని పోతుందనే భావంతో మేము లేవు. మా ఆలోచనలు కానీ మా విధానాలు కానీ ప్రజాస్వామ్యం బతకాలి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాల. ఆ ఎన్నికల్లో నిజంగా మీకు బలం ఉంటే మీరు గెలిచే పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళు మీరు చేస్తుంది ఏంటి? ఎన్నికలు జరుగుతూ ఉంటే అడ్డుకుంటారా? ఇంతకంటే దారుణమైనటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగాయా? ఎప్పుడో 2 దశాబ్దాల క్రితం బీహార్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. దయచేసి పదే ఇవాళ మిమ్మల్ని కూటమి నేతలందరూ కూడా చెప్పదలుచుకున్నా. మీరు ఈ రోజు ఏ విత్తనం అయితే నాడతారో ఆ విత్తనమే పెరిగి వృక్షం అవుతుంది, అయ్యే కాయలు కాస్తాయి. దయచేసి ఈ సంస్కృతిని భవిష్యత్ తరాలు కూడా అవలంబించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ముందుకు సాగడం మంచిది కాదు. అందుకే మరలా తిరిగి వాళ్ళ ఎన్నికల కమిషన్ గారిని మెట్లెక్కాం, తలుపు తడుతా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించమని. అడ్డగోలుగా అడ్డుకుంటారా? అసలు ఏ దిశగా ఈ ప్రభుత్వాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? దీన్ని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. దీని మీద ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని తీసుకుంటాం. న్యాయస్థానం తలుపు తట్టాం. న్యాయస్థానంలో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దాంతో పాటుగా వ్యవస్థలన్నీ కూడా ఇవాళ నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని రాష్ట్ర ప్రజానికాన్ని గమనించమని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటనని నిశ్చితంగా గమనించమని చెప్పిన ఈ సందర్భంగా కోరటం కోసం ఈ రోజున ఎన్నికల కమిషన్ తలుపు తట్టాం. చూస్తాం ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసి పోలీసు అధికారులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారన్న అంశాలను పరిశీలన చేసి దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.